హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీర్ని చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం దాదాపుగా సేమ్ ప్రైస్ సెగ్మెంట్లో దొరికే రెండు మొబైల్స్ గురించి మాట్లాడదాం. అదే IQ12, ఇంకొకటి మన రియల్మీ GT5 Pro. యాక్చువల్లీ ఈ రియల్మీ GT5 Pro గురించి మాట్లాడినట్టయితే దీనికి సంబంధించిన ఫస్ట్ ఇంప్రెషన్ అనుకోండి, లేకపోతే రివ్యూ అనుకోండి, ఆల్రెడీ నేను చేసేసాను, మీరు చూడవచ్చు. యాక్చువల్లీ ఈ మొబైల్ అనేది మనం చైనా నుంచి తెప్పించడం జరిగింది. 40,000 ప్రైస్ సెగ్మెంట్లో అయితే పడుద్ది. ఇదే మొబైల్ ఇండియాలో లాంచ్ అవుద్ది అని చెప్పేసి రూమర్స్ ఉన్నాయి. అయితే మరి ఇలా వేరే కంట్రీ నుంచి మొబైల్స్ తెప్పించి చేయాలని చెప్పేసి మీరు ఎంతమంది కోరుకుంటున్నారు అనేది కింద కామెంట్లో రాయండి. సో మరి వాటి వీడియోలో మనము దాదాపుగా సేమ్ ప్రైస్ సెగ్మెంట్లో దొరికే రెండు మొబైల్స్ని కంపారిజన్ చేద్దాం. IQ12 గురించి మాట్లాడితే 50,000 ప్రైస్ సెగ్మెంట్లో దొరుకుతుంది. రెండింటిని చేతిలో తీసుకుంటే ఏది బరువు అనిపిస్తుంది అని అంటే రియల్మీనే కొంచెం బరువు అనిపిస్తుంది. ప్లస్ ఇక మనం దీని డిజైన్ గురించి మాట్లాడినట్టయితే ఇదేమో కర్వ్డ్ డిజైన్ తోటి వస్తుంది రియల్మీ అనేది. IQ గురించి మాట్లాడినట్టయితే ఫ్లాట్ డిజైన్ తోటి అయితే వస్తుంది. అయితే ఎవరైతే గేమింగ్ ఎక్కువ చేయాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళకు ఇటువంటి ఫ్లాట్ డిస్ప్లేస్ అనేవి ఎక్కువ కంఫర్ట్ని ఇస్తూ ఉంటాయి. అదే మనం ఈ కర్వ్ డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే కొంచెం స్లిప్పరీగా ఉంటుందని చెప్పేసి అంటూ ఉంటారు. మనం కలర్ ఆప్షన్స్ గురించి మాట్లాడినట్టయితే ఇటువంటి కలర్స్లో అయితే ఉంటాయి. సేమ్ ఇలా వైట్ కలర్లో ఇది కూడా దొరుకుతుంది అనుకోండి. మన IQ గురించి మాట్లాడినట్టయితే ఒకటి బ్లాక్ కలర్లో కూడా దొరుకుతుంది. కాకపోతే దాంతో పోల్చుకున్నట్టయితే నాకు ఈ వైట్ కలరే బాగా అనిపించింది. ప్లస్ ఇక మనం దీని బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే ఇట్లా మన గ్లాస్ బిల్డ్ని ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మనకు వేగన్ లెదర్ని ప్రొవైడ్ చేశారు. మరి ఇలా మనం ఎక్కడైనా ఇలా పెట్టేసామనుకోండి, పెట్టేసినప్పుడు పౌచ్ లేకుండా వాడితే దీని మీద ఎక్కువ స్క్రాచెస్ వస్తాయంటే IQ మీద స్క్రాచెస్ వస్తాయి, దీని మీద అంతగా స్క్రాచెస్ అయితే రావు. ఇక మీరు కెమెరా డిజైన్ గురించి మాట్లాడినట్టయితే కొంతమందికి ఇటువంటి డిజైన్ నచ్చుద్ది, కొంతమందికి ఇటువంటి డిజైన్ నచ్చుద్ది. అది ఒక్కొక్కరి ప్రిఫరెన్స్ మీద అయితే ఆధారపడి ఉంటుంది. అయితే ఒక విషయం మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఈ IQ తీసుకున్నా, OnePlus తీసుకున్నా, రియల్మీ తీసుకున్నా, వివో తీసుకున్నా, ఒప్పో తీసుకున్నా, OnePlus తీసుకున్నా, ఏ మొబైల్ తీసుకున్నా కూడా ఇవన్నీ మనకు BBK ఎలక్ట్రానిక్స్ ఏవైతే ఉంటాయో దాని కిందకే వస్తాయి. అంటే అది పేరెంట్ కంపెనీ, దానికి పిల్లలు ఇవన్నట్టు. సో అంతే ఇక తేడా మనకు. కాబట్టి మనకు ఒక దాంట్లో ఉండే టెక్నాలజీ ఇంకో దాంట్లో కనిపిస్తూ ఉంటుంది. పేర్లు మారిపోయి మొబైల్స్ అనేవి రీబ్రాండ్ అవుతూ ఉంటాయి. చైనాలో అక్కడ లాంచ్ అయిన చాలా ఒప్పో మొబైల్స్ అనేవి ఇండియాలో OnePlus పేరుతో వస్తూ ఉంటాయి. సో అలా మనకు పేర్లు మాత్రమే మారుతూ ఉంటాయి, కానీ ఫీచర్స్ అనేవన్నీ దాదాపుగా అవే ఉంటూ ఉంటాయి. సో దీని గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మీకు పై వైపు చూసుకుంటే కొంచెం తేడా అనిపిస్తుంది, కానీ కింది వైపు నుంచి అయితే దాదాపుగా మనకి ఇక్కడ స్పీకర్ గ్లిచ్ పరంగా చూసుకున్నా, లేకపోతే టైప్ సి పోర్ట్ చూసుకున్నా, సిమ్ ట్రే చూసుకున్నా అన్ని సేమ్ పొజిషన్లో అయితే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మనకు రియల్మీలో ఐఆర్ బ్లాస్టర్ ఒక్కటి పై వైపు ప్రొవైడ్ చేశారు. ఇక మిగతా అంతా మనకు సేమ్ టు సేమ్ ఉంది. కాకపోతే ఇది ఒకటి మనకు కర్వ్డ్ కనిపిస్తూ ఉంటుంది, ఫ్లాట్ కనిపిస్తుంది. టేబుల్ మీద పెట్టి ఏదైనా మనం ఆపరేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే ఏది ఎక్కువ ఊగుతుంది అని అంటే IQ. కాకపోతే అంతగా మీకు ఫరక్ ఏం అనిపించదు. కొంచెం ఇది ఏంటంటే ఎక్కువగా మూవ్ అవ్వట్లేదు. అయినా కూడా మనం టేబుల్ మీద పెట్టి వాడడం చాలా తక్కువ, ఎవరో కొంతమంది వాడుతూ ఉంటారు. కాకపోతే ఈ డిఫరెన్స్ మీకు చూపించడానికి చెప్పాను. ఇక్కడ మీరు చూడండి, ఇలా మనం టేబుల్ మీద పెట్టినప్పుడు కొంచెం ఇట్లా మనకు పాపప్ అయి కనిపిస్తూ ఉంటాయి ఈ కెమెరా బంప్ కారణంగా. ఇక బెజిల్స్ గురించి మాట్లాడినట్టయితే రెండిట్లలో కూడా మనకు బెజిల్స్ అనేవి నామమాత్రంగానే కనిపిస్తూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో కంపెనీలు అనేవి స్క్రీన్ టు బాడీ రేషియో ఏవైతే ఉంటాయో అది ఎక్కువ ఇస్తున్నాయి. కింది వైపు కూడా చిన్న దగ్గర ఉండే బెజిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కంప్లీట్గా లేకుండానే చేయడానికి ట్రై చేస్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడ మనకు రెండిట్లో కూడా సెంటర్ పంచ్ డిస్ప్లే చూడడానికి కనిపిస్తుంది. నెక్స్ట్ మనం డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే అదే AMOLED, సూపర్ AMOLED డిస్ప్లేస్నే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. కానీ ఇక బ్రైట్నెస్ నిట్స్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మనకు రియల్మీలో 4500 నిట్స్ని ప్రొవైడ్ చేశారు. మరి అంత ఎక్కువ నిట్స్ ఉంది కదా అని చెప్పేసి ఇది మొత్తానికి వేస్ట్ అని కాదు. సో రెండింటి మీరు పక్కకు పెట్టి వీడియోస్ చూసినప్పుడు మీకు పెద్ద తేడా అయితే ఏం కనిపించదు, దాదాపుగా సేమే మీకు అనిపిస్తూ ఉంటుంది. నెగ్లిజిబుల్ చేంజెస్ మాత్రం కనిపిస్తూ ఉంటాయి. అవుట్డోర్లోకి వెళ్ళినప్పుడు ఏదో కొంచెం తేడా కనిపిస్తుంది, కానీ ఇక మిగతా అంతా సేమ్ టు సేమ్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కంపెనీలు వాళ్ళ మొబైల్ని అమ్ముకోవాలి అంటే ఈ బ్రైట్నెస్ నిట్స్ మీద అయితే ఎక్కువగా పడ్డారు. సో మరి ఇక్కడ కూడా మనకు అదే చూడడానికి కనిపిస్తుంది. నెక్స్ట్ మనం పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. సో రెండిట్లో కూడా నేను గేమింగ్ చేసి చూశాను, మల్టీ టాస్కింగ్ చేసి చూశాను. దానిలో నాకు అనిపించింది ఏంటి అని అంటే, రియల్మీతో పోల్చుకున్నట్టయితే IQలో గేమింగ్ అనేది మనకు స్మూత్గా ఉంది. దీనిలో వేస్ట్ అని కాదు, కాకపోతే ఇప్పుడు ఇది కొంచెం హీట్ అవుతుంది. ఏది మన IQ అనేది ఎక్కువ ఏం కాదు, కొంచెం హీట్ అవుతుంది. రియల్మీ అనేది హీట్ అవ్వట్లేదు. అది హీట్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటి అంటే, నాకు తెలిసి వీళ్ళు ఈ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం ఎక్కువ హీట్ అవ్వకుండా ఉండడానికి, అంటే ఇది ఎక్కువ థ్రాటిల్ అవ్వకుండా ఉండడానికి అండర్ క్లాక్ చేసినట్టయితే నాకు అనిపిస్తుంది. దాని కారణంగా పర్ఫార్మెన్స్ ప్రకారం చూసుకున్నట్టయితే మాత్రం గేమింగ్ చేసేటప్పుడు రియల్మీలో చిన్న ల్యాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే అదే విషయం మనకు IQలో కనిపించదు. నెక్స్ట్ మనం చూడాల్సింది కెమెరా పరంగా చూసుకున్నట్టయితే లాస్ట్ టైంతో పోల్చుకున్నట్టయితే IQ వాళ్ళు లాస్ట్ సిరీస్తో పోల్చుకున్నట్టయితే బీభత్సంగా ఇంప్రూవ్ అయ్యారు. అదే మనం ఈ రెండింటితో ఫోటో క్యాప్చర్ చేసినప్పుడు కనిపిస్తూ ఉంటుంది. అది మీరు అల్ట్రా వైడ్ యాంగిల్లో క్యాప్చర్ చేయండి, లేకపోతే టెలిఫోటో లెన్స్ యూజ్ చేసి 100x, ఇప్పుడు దీనిలో 100x జూమ్ చేయొచ్చు, దీనిలో 120x జూమ్ చేయొచ్చు కదా. సో అలా క్యాప్చర్ చేయండి, అల్ట్రా వైడ్ యాంగిల్లో క్యాప్చర్ చేయండి. మీరు ఏ విధంగా క్యాప్చర్ చేసినా సరే డీటెయిల్స్ అనేవి ఎక్కువ దేనిలో వస్తున్నాయంటే IQలో వస్తున్నాయి. న్యాచురల్గా ఏది కనిపిస్తుంది అంటే IQగా కనిపిస్తుంది. అలా అని చెప్పేసి మనకు రియల్మీలో వేస్ట్ వస్తున్నాయని కాదు. కాకపోతే రియల్మీ గురించి మాట్లాడితే అంటే రెండింటి పక్క కంపేర్ చేసినప్పుడు మీకు ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది. కానీ డైరెక్ట్ మనం దీంతో ఫోటోస్ క్యాప్చర్ చేసినప్పుడు మాత్రం
హైలైట్ కనిపిస్తున్నాయి. లోలైట్లో మాత్రం రెండింటి పర్ఫార్మెన్స్ నాకు అంత అప్ టు మార్క్ అనిపించలేదు, నార్మల్గానే అనిపించింది. కాకపోతే హెచ్డిఆర్ ఫొటోస్ లేకపోతే హెచ్డిఆర్ షాట్స్ అయితే మనకు ఐక్యూలో బాగా వస్తున్నాయి. బోకే ఎఫెక్ట్ మాత్రం ఐక్యూలో సూపర్ వస్తుంది మనం రియల్మీతో పోల్చుకున్నట్టయితే. ఇక మనం వీడియో రికార్డింగ్ గురించి మాట్లాడితే రెండిట్లలో స్టెబిలేషన్ బాగానే ఉంది. అయితే మనం 8K వీడియో రికార్డింగ్ 24 FPS వరకు అయితే రియల్మీ చేయొచ్చు. కాకపోతే అది నాకు అంత యూస్ఫుల్ అనిపించలేదు. ఇక మనం 4K వరకే రికార్డ్ చేస్తుంటాం. కాకపోతే సెల్ఫీ గురించి మాట్లాడినట్టయితే సెల్ఫీలో మనకు ఐక్యూలో ఇంత డబ్బులు పెట్టినా సరే 1080pని మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. ఇందులో మాత్రం మనం 4K వరకు రికార్డ్ చేసుకోవచ్చు. అదొకటి నాకు పెద్ద తేడా అనిపించింది. నెక్స్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ గురించి మాట్లాడినట్టయితే దీనిలో మనకు 100 వాట్స్ ఛార్జర్ని బాక్స్లో ప్రొవైడ్ చేస్తే దీనిలో 120 వాట్స్ ఛార్జర్ని ప్రొవైడ్ చేస్తారు. ఆల్మోస్ట్ సేమ్ టైంలోనే మొబైల్స్ 2 అరగంటలోనే ఛార్జ్ అయిపోతున్నాయి. కాకపోతే బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడితే దీనిలో 5400 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేస్తారు. దీనిలో 5000 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేస్తారు. అయినా కూడా మనకు బ్యాటరీ బ్యాకప్ అనేది ఐక్యూలోనే ఎక్కువ వస్తుంది. దానికి రీజన్ మరి ఈ సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ అనుకుంటా. దాని కారణంగానే మనకు బ్యాటరీ బ్యాకప్ అనేది ఐక్యూలో ఎక్కువ వస్తుంది. యూఐ గురించి మాట్లాడితే చెప్పాను కదా, వేరే కంట్రీకి సంబంధించింది. దాని కారణంగా మరి దీనిలో మనకు రకరకాల బ్లోట్వేర్స్ అయితే కనిపిస్తున్నాయి, ఐక్యూలో కూడా కనిపిస్తున్నాయి. కాకపోతే నాకు రియల్మీలో నచ్చింది ఏంటి అంటే ఆ బ్లోట్వేర్స్ అనేవి అన్ఇన్స్టాల్ అవుతున్నాయి. నేను ప్రీవియస్ వీడియోలో కూడా మీకు చెప్పాను, థర్డ్ పార్టీ యాప్స్ని అన్ఇన్స్టాల్ చేసే ఆప్షన్ ఎలాగైతే ఇస్తారో కంపెనీ వాళ్ళు వాళ్ళ కొన్ని యాప్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. వాటిని కూడా అన్ఇన్స్టాల్ చేసే ఆప్షన్ ఇస్తే బాగుంటుంది. వాళ్ళు మన డేటాని కలెక్ట్ చేయకుండా ఉండడానికి ఆ ఆప్షన్ మొత్తం మన దగ్గర ఉండాలి. మనం డబ్బులు పే చేసి కొనుక్కుంటున్నాం కాబట్టి మన డేటా అనేది ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు అనే ఆప్షన్ మన దగ్గర ఉండాలి. మనకు నచ్చిన ఆప్షన్ మనం ఉంచుకోగలగాలి, లేకపోతే తీసేయగలిగే ఆప్షన్ మనకు ఇస్తే బాగుంటుందని చెప్పేసి నాకు అనిపించింది. నెక్స్ట్ రెండు కూడా మనకు IP68 ఇస్తే బాగుండని చెప్పేసి అనిపించింది. ప్లస్ ఇక్కడ మనము ఈ రియల్మీ గురించి మాట్లాడితే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ని ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే దాంతోపాటే మనకు అంత సపోర్ట్ చేసే ఛార్జర్ ఉండాలి, అప్పుడు మాత్రమే మనం దాన్ని ఛార్జ్ చేసుకోవచ్చు అనుకోండి. నెక్స్ట్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడితే రెండు కూడా మనకు అవుట్ ఆఫ్ బాక్స్ Android 14 తోటే కనిపిస్తూ ఉంటాయి. ఈ సాఫ్ట్వేర్ పరంగా రెండు కూడా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పేసి నాకు అనిపించింది. మనకి ఎలాగైతే One UI ఉంటుందో లేకపోతే నథింగ్ వాళ్ళ ఓఎస్ ఉంటుందో అలాంటి ఫీచర్స్ లేదా స్టాక్ ఆండ్రాయిడ్ లాంటి ఫీచర్స్ కాకపోయినా నథింగ్ ఓఎస్ లాగా ఉంటే మాత్రం One UI లాగా ఉంటే మాత్రం బాగుంటుంది. ఇలా చెత్త యాడ్స్ అవి ఇవి లేకుండా మాటికి నోటిఫికేషన్స్ రాకుండా మన డేటాను కలెక్ట్ చేయకుండా ఉండాలి. ప్లస్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడితే రెండు కూడా మనకు ఫాస్ట్గానే మొబైల్స్ని అన్లాక్ చేస్తున్నాయి. ఓవరాల్ చూసుకున్నట్టయితే ఎవరైతే మల్టీమీడియా పర్పస్ కోసం ఒక ఫ్లాగ్షిప్ కిల్లర్ మొబైల్ కావాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళకు ఈ రియల్మీ అనేది నచ్చుద్ది. అలా కాకుండా ఒక ఆల్రౌండర్ మొబైల్ కావాలనుకోండి, మల్టీమీడియాతో పాటు గేమింగ్ కూడా బాగుండాలి, మంచి ఫొటోస్ కూడా క్యాప్చర్ అవ్వాలి, ఆ ఫొటోస్లో డీటెయిల్స్ ఎక్కువ ఉండాలి అనుకునే వాళ్ళు 50,000 ప్రైస్ సెగ్మెంట్లో ఐక్యూ అయితే నచ్చుద్ది. అయితే రియల్మీ బ్రాండ్కి 40,000-50,000 పెట్టడానికి జనాలు ఇంకా రెడీ లేరు. కాకపోతే ఐక్యూ బ్రాండింగ్ అయితే 40,000-50,000 జనాలు పెడుతున్నారు. అది నేను అనుకుంటున్నాను. మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ. Me